గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాకు నార్మల్ లైఫ్ లీడ్ చేయడమే ఇష్టం. కానీ అతను సక్సెస్ అవ్వాలంటే అలా చేశాడు కాబట్టి నేను కూడా అలా చేసేసి కోట్లు సంపాదిస్తా. అసలు నాకు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. నాకున్న దాంతో నేను హ్యాపీగా ఉంటా. కానీ వాడు అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా చేయాలి. ఇలా చాలా మంది తెలియకుండా మానిపులేట్ చేస్తుంటారు. మనం కూడా మానిపులేట్ అయిపోయి వాళ్ళలాగా బిహేవ్ చేయడం, వాళ్ళలాగా మనం అయిపోవాలని అనుకోవడం చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు రైట్ అండ్ మన లైఫ్‌కి అది ఎలా ఉపయోగపడుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి. నాకిప్పుడు ఎంత వస్తుందో అంతే చాలు. నా జీవితం ఎలా ఉందో నేను దాంతో హ్యాపీ. నా పిల్లలు చదువుకుంటున్నారు. మేము 3 పూట్ల ప్రశాంతంగా తింటున్నాం. హాస్పిటల్‌కెళ్తే చూపించగలిగినంత డబ్బు నా దగ్గర ఉంది. చాలు. కానీ వాడు ఏదో చేసి కోట్లు సంపాదించాడు. నేను కూడా 24 గంటలు ఇంకా దబదబ కష్టపడి వాళ్ళలాగా అయిపోవాలి. లేకపోతే ఇంకొకరి జీవితం ఇలా ఉంది, నేను కూడా అలా చేసేయాలి. మన జీవితాన్ని ఇంకొక 10 మందితో పోల్చుకొని వాళ్ళలాగా మనం కావాలని ఉన్న హ్యాపీనెస్‌ని పోగొట్టుకుంటూ ఉంటారు చాలా మంది. సో దీనికి అసలు ఆ థియరీ ఏంటి? ఎలా చూడగలం వాళ్ళని మనం? ఎవరితోనూ కంపేర్ చేసుకుని పరుగులు తీయద్దు. ఓకే. వాడు ఎందుకు పరిగెడుతున్నాడో, వాళ్ళ నీడ్ ఏంటో వాళ్ళది. మనకి మీరు అన్నట్టుగా అన్ని ప్రశాంతంగా ఉంటే, అన్ని టైం టు టైం ఉంటే, దట్ ఈస్ ద ఛాన్స్ వేర్ యూ కెన్ గ్రో మోర్. ఓకే, అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఏమీ లేవు, వాడికి ఎవ్రీడే స్ట్రగులే పెద్ద స్ట్రగుల్. ఓకే. అన్నీ ఉన్నాయి అంటే అక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కడం, అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి నీకు ఛాన్స్ ఉంది. డూ ఇట్. ఓకే. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇప్పుడున్న దాని వల్ల వాటిని తెంచుకుని కాదు. 24 గంటలు పరిగెట్టాలని నడుచురా, అది తప్పు. బట్ ఆల్వేస్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. ప్రతిరోజు పెరగడానికే ప్రయత్నము చేయండి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే. ఇష్టం లేకపోవడము అనేది పర్సనల్ అబ్సల్యూట్లీ చాయిస్. ఇష్టం ఉంటేనే చెయ్యాలి. ఇష్టము లేకపోతే వాళ్ళు ఎంత ప్రెజరైజ్ చేసినా, అవతల వాడు ఎంత గొప్పగా అయినా మనకి అవసరము లేదు వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. ఇది ఎంత ఇంపార్టెంట్గా చెప్తున్నా అంటే, కొన్ని రోజుల తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక స్లాట్ వస్తుంది వేర్, అరే నేను అప్పుడు కష్టపడి ఉండాల్సిందా, అప్పుడు ట్రై చేసి ఉండాల్సిందా అనేది వస్తుంది. అలాంటప్పుడు నేను ఐఎమ్ హ్యాపీ అనేది కంటెంట్ఫుల్గా ఉంటే, ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే చేతగాక, ఇంకా అంతకంటే చెయ్యలేక, ఆ చేతగానితనానికి చాలు నాదో ఉన్న దాంట్లో సంతోషం అని చెప్తారు. ఓకే. నేను అంటుంది, ఒకవేళ గనక నిజంగా నీకు మనస్ఫూర్తిగా కంటెంట్మెంట్ వచ్చింది అంటే నథింగ్ లైక్ ఇట్. అలాంటి వాడికి అసలు ఈ కంపారిజనే రాదు. నిజంగా పాయింట్ దట్ ఒకవేళ నిజంగా కంటెంట్గా ఉంటే, అవతల వాడు నిజంగా జెట్ ప్లేన్లో దిగినా సో వాట్ విల్ హ్యాపెన్, ఎలాగైనా అక్కడికే రావాలి అనే దాంట్లో ఉంటారు. లేదు, నాకు ఛాన్స్ లేదు ఇప్పుడు ఎదగడానికి, సో అందుకని ఎవడైనా ఎదుగుతుంటే అవన్నీ అవసరం లేదురా, ఇప్పుడు ఉంటే చాలు, సంతృప్తిగా ఉండాలి అని స్టోరీలు చెప్పడం వేరు. ఒక అబ్బాయి 22,000 సంపాదిస్తున్నాడు. ఒక అతనికి 5 lakh 6 lakh ప్యాకేజ్ వస్తుంది. ఇంకా ఏముంది, 20 అయినా అదే తిండి తింటాం, 5 lakh అయినా అదే తిండి తింటాం అన్నాడు అనుకో. చాలా ఉన్నతమైన ఆలోచన విధానంలో ఉంటే వేరే. దట్ ఒక యోగిక్ థాట్ ప్రాసెస్. ఏమునే డబ్బులు అంతే కదా, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దట్ అనుకుంటే వేరే. కానీ ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం వచ్చాక, నాకు లోన్ రావట్లేదన్నా, నాకు ఇన్సూరెన్స్కి కావాల్సినంత డబ్బు సరిపోవట్లేదు, అప్పుడు ఏదైనా చేసుంటే అని ఆలోచిస్తారు చూసారా. అలాంటి వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతారు. సో చేతగాక ఉండిపోవడం వెరీ రాంగ్. చేతనై చెయ్యలేకపోవడం వెరీ రాంగ్. ఎందుకంటే మన హ్యూమన్ లైఫ్లో యు ట్రై సో మెనీ థింగ్స్, ఏమవుతుంది, ఏమీ కాదు. మేము ఎలా ట్రై చేస్తామంటే, కావలసిన బేసిక్ నీడ్స్, మనిషి పుట్టిన తర్వాత హార్డ్లీ 10 ఘట్టాలు ఉంటాయి. ఓకే, పుట్టాడు, చదువుకోవాలి, ఓకే, చదివే టైము ఆ టైంలోనూ హెల్త్ బాగా చూసుకోవాలి, ఓకే, దాని తర్వాత జాబ్ రావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు అమ్మా నాన్న బాగా చూసుకోవాలి, దాని తర్వాత ఏజ్ అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండకుండా ఉండాలి, చచ్చిపోవాలి. ఇంతే, ఏముండదు. ఇవి బేసిక్ నీడ్స్ అయిపోతే, ఓకే, వీటికి సంబంధించినవన్నీ అరేంజ్ అయిపోతే ఇంకా హయ్యర్ వెళ్ళాలి. ఈ లైఫ్, హ్యూమన్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చెయ్యాలి. మనకు అందుకే చెప్పారు,
ఫస్ట్ బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సన్యాసం. అన్ని స్టేజులు దాటి వెళ్ళాలి. ఓకే. ధర్మార్థ కామ మోక్షములు చూడాలి. వాటి కోసం ప్రయత్నము చెయ్యాలి. ఏదీ చేయకుండా ఉన్న 20,000లో నేను సర్దేసుకుంటా అనేటట్టుగా ఎప్పుడు మనిషి ఉండకూడదు. బికాజ్ మనిషి ఇన్హరెంట్ ఫీలింగే ఎదగాలి. ఓకే. ఇన్హరెంట్ ఇప్పుడు భూమి ఇంత పెద్దది కదా, ఈ భూమి అంతా నిండిపోయాక అప్పుడు మార్స్ ట్రై చేసుకోవచ్చు కదా. ఓకే. మార్స్ మీదకి ఎందుకు వెళ్తున్నాం? యు అండర్స్టాండ్ దట్ మనం ఎప్పుడు నిరంతరము హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలి అని ట్రై చేస్తాం. ఇది ఏదో నాకు డబ్బు లేక, ఛాన్స్ లేక, నేను చదివిన దానికి ఇంతే వస్తుంది కాబట్టి సంతృప్తి పడి అవన్నీ నాకు నచ్చవు, ఇలాగే ఉండాలి అనుకోవడం రాంగ్ థింగ్. ఓకే. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఇలాగ స్పిరిచువల్ మాట్లాడుతుంటాను కదా, దాంతో ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి కాబట్టి ఏం చేసుకుంటారు సార్ డబ్బులంతా, మీరు డాక్టర్, మీకు డబ్బులు ఎందుకు అన్నాడు. నాకు డబ్బు మీద పెద్దగా ఆశ లేదు అన్నాడు. డబ్బు మీద ఆశ లేకపోతే ఒక 2 కోట్లు సంపాదించి ఇట్లా గాల్లో విసిరేయాలి. అసలు సంపాదించే కెపాసిటీయే లేక, ఓకే. ఓకే, డబ్బు మీద ఆశ లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. కెపాసిటీ తెచ్చుకుని పెంచుకుని దెన్ ఆ డిటాచ్మెంట్ రావాలి. ఓకే. అదే మజా. బేసిక్ గా కొంతమంది పెద్దవాళ్ళు, అరే నేను అప్పుడు అంతా పరిగెడుతూనే ఉన్నాను, ఏం ఎంజాయ్ చేయలేకపోయాను, లైఫే కనిపించట్లేదు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏం లేవు, డబ్బులు తప్ప నా దగ్గర అనే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ దట్. ఎవడైతే ప్రాసెస్ ఎంజాయ్ చేయడో వాడి లైఫ్ ఎప్పుడు ఎలాగూ బతకలేడు. ఒకవేళ ఇంట్లోనే ఉండి డబ్బులంతా ఉన్నా ఆ ఇంట్లో డబ్బులు ఉన్న ప్రాసెస్ని ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. ఎవరైతే అన్నారో డబ్బుల కోసం పరుగులు తీసా అని, వాడు ఎంత బ్యూటిఫుల్ జర్నీ చేసేయాల్సిన డబ్బుల కోసం అక్కడికి వెళ్ళా, వాడితో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించా, దాని తర్వాత ఆ డబ్బు తీసుకెళ్ళి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసా, బ్యూటిఫుల్ బతికారా అనేవాడికి బట్ నేను ఐ హ్యాడ్ వెరీ వెరీ బ్యాడ్ మెమరీస్ విత్ మై లైఫ్ అనడు. ఓకే, ఆ డిఫరెన్సియేషన్ హ్యూమన్ లైఫ్లో చాలామంది తప్పుగా మాట్లాడతారు. నేను అదే అంటాను, ఎవ్రీథింగ్ నువ్వు లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తేనే యూ విల్ ఎక్స్పాండ్, గ్రో. లేకపోతే నిజంగా ప్రతిదీ బ్యాడ్ ఎక్స్పీరియన్సే. డబ్బు ఉన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్సే. నేను ఎంతోమందిని చూశాను, మీరు డబ్బులు సంపాదించే ఏం లేదన్నారు కదా, కొంతమందిని చూశాను వేర్ జీవితాంతం పరుగు చేసి డబ్బు ₹1 మిగుల్చుకోలే, ఏమీ చేయకుండా డబ్బులు ₹1 మిగుల్చుకోలే. సో ఇక్కడ లైఫ్ని లైఫ్గా ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ట్రా నాకు. సో అప్పుడు డబ్బు వచ్చినా రాకపోయినా ఐ హ్యావ్ ట్రైడ్ సో మెనీ థింగ్స్. నేను ఒక 2 ఎకరాలు ల్యాండ్ తీసుకుని పొలం పని చేశాను. ఊరికే నాకు ఐ వాంటెడ్ టు డూ అగ్రికల్చర్ చేయాలనిపించి. ఎన్ని కష్టాలు చూస్తుంది తెలుసు అందులో, నువ్వు నమ్మవు. మనకి సరిగ్గా వాళ్ళు కలుపులు తీయడానికి వాళ్ళు దొరకరు, లేబర్ దొరకరు, తర్వాత కరెక్ట్ టైంకి మనకు అక్కడ రేట్ రాదు, చాలా చూశాను. జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. నువ్వు డాక్టర్ కదా నీకేం కర్మ అంటే అలా కాదు, జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. అది నిజంగా నాకు ఇష్టం లేకపోవచ్చు, అవన్నీ కూర్చోబెట్టాడు ఎండలో నుంచుని చేయించి, నాకెందుకు, నేను ఏసీ రూమ్లో కూర్చోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ డోంట్ టేస్ట్ సో మెనీ థింగ్స్, నీ లైఫ్లో నీకు నిజంగా ఏమి ఇష్టమో తెలియదు. మనం అలా అనుకుంటాం, ఇష్టం ఇది అని వెళ్ళిపోతుంటాం. నిజముగా చెప్తున్నాను, ట్రై సో మెనీ థింగ్స్. ఓకే, నేను ఊరికే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఓకే, తర్వాత మూవీలోకి, తర్వాత ఇట్లా మోటివేషనల్ దానిలోకి, డెంటల్ తర్వాత ఫేషియల్ సర్జరీ, లండన్, సింగపూర్, ఇట్లా సో మెనీ థింగ్స్ ఎందుకు చేశానంటే జస్ట్ టేస్ట్. ఒక 26 years కంటిన్యూస్గా అయ్యప్ప దీక్ష, ఓకే, కొన్ని రకాల సాధనలు, కొన్ని విద్యలు, ఇవన్నీ సో మెనీ థింగ్ ఉంది లైఫ్లో, ఏదైనా చేయొచ్చు. బిట్ కాయిన్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాం. సో వాట్ యూ కెన్, సో మెనీ థింగ్స్ ట్రై చేయాలి. మనిషి ట్రై చేయకుండా, ఎక్స్పాండ్ అవ్వకుండా ప్లీజ్ ఉండిపోకండి. ఎంత వస్తే అంత. అంటే ఇలా ఎక్స్పాండ్ చేసి ఒక దాంట్లో ఇంకో దాంట్లో వెళ్తూ ఉంటే, అట్లే ఒక అమ్మాయి చాలా ట్రై చేసి యాక్టింగ్ నుంచి ఇప్పుడు ఫార్మింగ్ దాకా వచ్చి ఉంటే, ఆ అమ్మాయిని ఏమన్నారు అంటే, ఒక దాంట్లో నీకు చేతగాక అన్నిట్లో తిరుగుతా ఉన్నావా నువ్వు. ఎగ్జాక్ట్లీ, అనేవాళ్ళు ఏదని అంటారు, అనేవాళ్ళు మస్తు రకాలు అంటారు. నేను అంటున్నాను, వాళ్ళ కోసం అయితే అసలే బతకూడదు. ఎవరైతే నువ్వు ఇది చేసావు అది చేసావు, నేను ఫిల్మ్ స్టార్స్ని చూశానండి, వీడు నోరు మూసుకుని ఊరుకోక పాలిటిక్స్లోకి ఎందుకు అని. అన్ని ట్రై చేయాలి, అందరికీ రైట్ ఉంది, ఎవరు ఎందులో కన్నా పోవచ్చు. ప్లీజ్ ఎక్స్పీరియన్స్ లైఫ్, జీవితాన్ని ఎక్స్పాండ్ చేసి ఎక్స్పీరియన్స్ చెయ్యండి ప్లీజ్. ఏమవుతుంది, ఏం కాదు. కొంతమంది ఏమీ చెయ్యలేక ఆ లోపల ఉండిపోయి ఇంతలో చాలు నాకు అనుకుంటారు. సంతృప్తికి
సంకోచానికి అండ్ చెయ్యలేని చేతగానితనానికి చాలా తేడా ఉంది. ఓకే. అండ్ ఏది చేసినా ఆ ప్రాసెస్ అంతా నాకు సంతృప్తినిచ్చింది. మోరా లెస్సా గెలిచానా ఓడానా కాదు పాయింట్ ఇక్కడ. అన్ని సంతృప్తినిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎంజాయ్ చేయడం వస్తే లైఫ్ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేకపోతే చాలు నేను ఇందులో హ్యాపీగా ఉన్నాను అనుకుని ఉండిపోవచ్చు. ఓకే. అది జెన్యూన్ గా లోపల నుంచి వచ్చి ఒక స్టేజ్ వచ్చాక చాలా రవై చేసా మస్తుగా. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ లూజ్. ఓకే. పోయినా కూడా నేను హ్యాపీ వచ్చినా హ్యాపీ. బికాస్ ఐ రియలైజ్ దిస్ ఈజ్ అన్ ఎంప్టీ పీస్. అట్లా వచ్చాం అలా వెళ్ళిపోతాం, అలా వచ్చాం అలా వెళ్ళిపోతాం. బట్ ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం రావాలి. ఆ ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రిస్క్ తీసుకోవాలి, ట్రై చేయాలి, కొత్తవి చూడాలి, కొత్త పీపుల్తో మాట్లాడాలి, కొత్త కొత్త మైండ్ సెట్లు అర్థం చేసుకోవాలి, నష్టపోవాలి, గెలవాలి, ఓడాలి, గెలవాలి. ఏమీ కాదు, ఏమి కాదు తెలుసా, నిజంగా చెప్తున్నాను, ఏమీ కాదు. ట్రై చేయండి ప్లీజ్, అన్ని ట్రై చేయండి లైఫ్లో, అన్ని రకాలు ట్రై చేయండి. ఓకే, ఏమి కాదు. బేసిక్ ఇది ఫస్ట్ టైం విన్నాం. అన్ని ట్రై చేయండి, ఏదో ఒకటి అయింది. అవ్వకపోయినా ఏం కాదు, ఏమి అవ్వదు. మనమే ఆపుకుంటాం, మనమే చాలా రెస్ట్రిక్ట్ చేసుకుంటాం. నేను చెప్తున్నదా, కొంత ఆఫ్రికా అడవులు అట్లకి వెళ్ళామనుకో, ఇక్కడ ఇట్లా ఇట్లా 4 రంగులు వేసుకుని ఇక్కడ 4 రంగులు తక్కువ వేసుకుంటే వాళ్ళలో కంప్లైంట్స్ వస్తాయి. అట్లా అనేటోళ్ళు కూడా ఉన్నారు. నిన్ను ఏది ట్రై చేసినా అనేటోళ్ళు ఉంటారు. అన్ని రుచి చూడు, దేనికి అంటుకోకు. నేను అన్ని ట్రై చేశానండి నాకేం కాలేదు, ఇంకోటి ట్రై చేయి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. నిజంగా కూడా లైఫ్ చాలా బాగుంటుంది. ఈ నాకు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్ని ట్రై చేస్తావు, ఇట్లా వస్తుంది. డబ్బులు లేనివి చాలా ట్రై చేయొచ్చు తెలుసా, డబ్బులు లేనివి కూడా చాలా ట్రై చేయొచ్చు. నేను ఒక అతన్ని చూశాను, పావురాలకి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ పావురం సగం గాల్లోకి వెళ్ళాక చప్పట్లు కొడితే అక్కడ ఆగిపోతుంది, మళ్ళీ చప్పట్లు కొడితే వెనక్కి వస్తుంది. ఓకే, ట్రై. లైఫ్లో ఎన్ని ట్రై చేయొచ్చు తెలుసా. మనమే మన జీవితాన్ని ఇట్లా రెస్ట్రిక్ట్ చేసుకుని అందులోనే ఉండిపోయి, మా ఆయన ఇట్లా అన్నాడు, మా అత్త ఇట్లా, నా కొడుకు ఇట్లా, నా కొడుకు, ఇందులోనే పడిపోతాం. లైఫ్ ఇస్ సో సింపుల్ అనిపిస్తుంది మీరు చెప్పినప్పుడు. అయ్యో నిజంగా ట్రై చేయాలి తెలుసా, ఏమీ ఖర్చు ఉండదు. నేను నిజంగా చెప్తున్నాను, ఏమీ ఖర్చు ఉండదు. మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే బోలెడు విషయాలు ఎన్ని ఉన్నాయో. యు జస్ట్ హ్యావ్ టు టేస్ట్ థింగ్స్. అది బై వర్చ్యూ వస్తుంది. కొంతమందికి ఇది ఎంత చెప్పినా కూడా ఎంజాయ్ చేయాలా, అమ్మో అనేటట్టు. ఇప్పుడు ఇవన్నీ చేస్తే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారని. మీ ఫ్యామిలీని 23 గంటల 30 నిమిషాలు చూసుకోండి, ఒక 30 నిమిషాలు ఎక్స్ప్లోర్ చేయండి. 24 గంటల్లో 23 గంటల 30 నిమిషాలు మీ ఫ్యామిలీనే చూడండి. ఒక 30 మినిట్స్ అన్న లైఫ్లో ట్రై సంథింగ్ న్యూ. రియల్లీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ గోల్డ్కి పెట్టుకోవడానికి వేలకు ఖర్చు పెడుతున్నారు గోల్డ్లకి. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్, లైఫ్లో చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా. అవన్నీ వదిలిపెట్టి అసలు అలా ఎలా మాట్లాడతారండి వాళ్ళు అని వాళ్ళ కోసం వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారో అని సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. నా ఎంటైర్ థెరపీ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఎవడెవడు ఏమేమి మాట్లాడుకుంటాడో లిస్ట్ రాసుకుని వాళ్ళకే ఇచ్చే మాట్లాడుకుంటారా మీ ఇష్టం అని. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేసుకోవచ్చు, మీకంటూ ఒక స్టెప్ నెక్స్ట్ ఏంటి అనేది నిజంగా కావాలి. దానికే మేము ముద్ర అని, ఒక దండం అని, లేకపోతే దేవుడికి విగ్రహం చేసుకుని, యూ హ్యావ్ ఎ కనెక్షన్ వెర్ యూ టాక్, వెర్ యూ కన్వే. ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసుకో 10 నిమిషాలు, తర్వాత దులిపేసుకుని డూ వాట్ యూ వాంట్ టు డూ, ఎక్స్ప్లోర్ లైఫ్. ఓకే, చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది లైఫ్. నిజంగా వెళ్ళిపోతుంటే చూసి 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 ఏం చేశారో జీవితంలో అంటే, ఆ 5 మందిని సాటిస్ఫై చేయడానికి బతికాను. వాళ్ళు ఎంత చేసినా కూడా ఈ 140 కోట్ల పాపులేషన్లో ఆ 5 మంది ఏమనుకుంటారో అని బతికాను. ఇంకా వాళ్ళు నిజంగా 5 మంది కోసమే నా 100 ఏళ్ల జీవితం, ఆ 5 మందిని సాటిస్ఫై చేయడానికి ఎందుకున్నాను. ఓకే, ఇది మెంటల్గా మైండ్ లోపల జరిగే సెపరేషన్, బయట చేసేది కాదు. వాళ్ళని వదిలేయమని కాదు, ఆ 5 మందిని బాధ పెట్టమని కాదు. వాళ్ళు అక్కడ ఏమవుతున్నా, నా లైఫ్లో ఐ హ్యావ్ బ్యూటిఫుల్ థింగ్స్ టు డూ. మంచి పెయింటింగ్ వేస్తాం. ఓకే, పెయింటింగ్ రాలేదు అసలు నాకు, ఓన్లీ రంగులతో గీస్తా. మధ్య అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అని ఏది పడితే చేస్తా. అనకూడదు అలా, పాపం తిట్టుకుంటారు. బట్ ఆర్ట్ ట్రై చేయండి, లర్న్ ఇట్. ఒక అతను పియానో నేర్చుకున్నాడు. ఓకే సార్ మీరు వినాలి సార్.
సరే విన్నా. చాలా అంటే అసలు అది రిథమ్ లేదు, దానికి ట్యూన్ లేదు, టోన్ లేదు, ఏం లేదు. నేను ఫస్ట్ ఇట్లా ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనుకున్నాను నిజంగానే. కానీ విత్ ఇన్ నో టైం ఎంత బ్యూటిఫుల్గా ప్లే చేస్తున్నాడు. సో పాయింట్ ఇస్, స్టార్టింగ్లో ఏది రాదు బాస్, ఫెయిల్ అయిపోతాం. బట్ యు కీప్ డూయింగ్ ఇట్. అన్నీ వస్తాయి. అండ్ లైఫ్లో ఒక చోట ఉండిపోకూడదు. ఒక అతను నాకు తెలుసు, జాబ్ చేస్తాడు. 23,000 ఫ్రమ్ పాస్ట్ 12-15 ఇయర్స్ నుంచి 20 నుంచి 23 దాకా వచ్చాడు. ఈసారి 500 పెంచారండి, నాకు 500 పెంచాడండి. నువ్వు అది గొప్ప విషయంగా చెప్పుకున్నామో, ఒక చోటే ఉంటున్నావు. 15 ఏళ్ళు నీకు 300-200 నీ వర్క్ కెపాసిటీ పెరుగుతుంది. అది పోయినట్లాగే ఉండని ఒక్క అరగంట రోజుకి ఏదైనా నేర్చుకుని ఓ 10 మందికి ట్యూషన్ చెప్పు. 10th సిలబస్ బుక్స్ తెచ్చుకుని 10th క్లాస్ పిల్లలు చదువు చెప్పు, డబ్బులు వస్తాయి. డూ సంథింగ్ టు ఇంప్రూవ్. నాట్ దట్ ఆ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఏదో ఇలా లావిష్గా ఖర్చు పెడతావని కాదు. నేను ఇంప్రూవ్ అవ్వగలను. డబ్బు కష్టమా, నేను దాటుతా. నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లమా, నేను చేసుకుంటా. ఒక అతనికి మ్యారేజ్ అయింది, ఫస్ట్ వైఫ్ వదిలేసింది, దాని తర్వాత పెళ్లి చేసుకోలేదు. అందరు అమ్మాయిల మీద ఇట్లా మొహం మార్చుకుని కూర్చుంటాడు. అంటే ట్రై, మంచిగా వెళ్ళు, పెళ్లి చేసుకొని కోటి ఏమైంది, మాట్లాడు. ఈసారి ప్రేమగా చూసుకో, ఈసారి నేను వదలకుండా చూసుకో, హాయిగా ఉండు. లైఫ్ కెన్ గో సో మచ్ కదా. ట్రై చెయ్యండి, లైఫ్లో ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఎప్పుడు అట్లా ఒక దాంట్లో ఉండిపోయి కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి ఫెయిల్ అవుతామని ఆగిపోతుంది. ఫెయిల్ అయితే పోతారు, ఏమైంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకు ఇది సంతోషం అని నువ్వు ఎలా డిసైడ్ చేసావో ఎక్స్ప్లోర్ చేయి. నాకు ఇంతలో చాలు అన్నావు కదా, అది ఎలా వచ్చావు ఆ కంక్లూజన్కి? జస్ట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు గ్రో, దానివల్ల వచ్చావా? నేను చాలా చేయగలను, బట్ స్టిల్. ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, ఆయన హిమాలయాలకు వెళ్ళాల్సిన పనిలే కదా, బికాజ్ హీస్ ఎర్న్డ్ సో మచ్, హీస్ గోయింగ్ ఎనీవేర్ కదా. అట్లాగా వెన్ ఎవర్ యూ హ్యావ్ సర్ప్లస్, అప్పుడు వదలడం మజా, అప్పుడు తృప్తి రావడం మజా, అప్పుడు టేస్ట్. నాకు అన్నం కొనుక్కుని తినగలిగే కెపాసిటీ ఉన్నా ఉపవాసం చేయడం గొప్పతనం. నాకు తిండే లేని రోజున ఇది ఉపవాసం అని అనుకోవడం కాదు. నేను కొనగలను, తినగలను, రుచి చూడగలను అని తెలిసిన రోజు కూడా నేను ఉపవాసం అంటే అది. ఓకే, అలాగే నేను డబ్బు సంపాదించగలను తలుచుకుంటే, సంపాదించా చూపించా కూడా. నౌ ఐఎమ్ స్లోలీ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అది సంతృప్తితో నాకింతే. అలాంటప్పుడు ఎవడైనా చెప్పినా కూడా డజంట్ మ్యాటర్, తెలుసా, డజంట్ మ్యాటర్. నేను చేశాను, చూశాను, అవన్నీ అయిపోయాక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయను. అవునా, ఓకే ఓకే ఓకే. హోప్ఫుల్ ఇది అర్థం కావాలి. ఇట్స్ అ వెరీ ప్రొఫౌండ్ లెసన్. దే షుడ్ 1-10 సార్లు చూస్తే ఆ ఇంట్రికసీస్ అర్థమై ఒక చిన్న ముడి అలా విడిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. హోప్ నా మాటలు మంచిగా ఉద్దేశంతో వాళ్ళకి తగలాలి, తెలియాలి, అర్థం కావాలి. ఒక సినిమా చూసా ఈ మధ్యనే, దాంట్లో ఎండింగ్ లైన్ ఒకటి వస్తుంది, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పేసి. అలాంటి సడన్ గుడ్ బైస్ వస్తే మనం అసలు తట్టుకోగలమా అనేది ఒక క్వశ్చన్. అయితే ఉంటారు కదా ఎటు పోతారులే అని ఒక ఈజీనెస్, లేకపోతే ఏమంటారు తెలియదు కానీ, చూసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం, రేపు మాట్లాడతా, ఇలా అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యా, యాజ్ ఎ స్పిరిచువల్ పర్సన్గా అటాచ్మెంట్స్ ఆర్ ఆల్వేస్, ఎప్పుడైనా తెగిపోవచ్చు అనే నమ్మకంతోనే మనం ఈ మొత్తం లైఫ్ మేము లీడ్ చేస్తాం. ఓకే, ఎనీ బాండ్ ఈ ప్రపంచంలోకి మనం వచ్చిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా అటాచ్మెంట్ ఏ రోజైనా వెళ్ళిపోతుంది. అన్నిటికీ రెడీగా ఉండాలి. అందుకే తామరాకు మీద నీటి బిందువు వలె అన్నీ ఉంటాయి చుట్టూ, డిటాచ్ అయినప్పుడు కూడా రెడీగా ఉండాలి. అటాచ్మెంట్స్ అండ్ డిటాచ్మెంట్స్ ఉంటాయి అనేది గుర్తుంచుకోవాలి. సో అట్ ఎ స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ థింగ్, చాలామంది మా లైఫ్లోకి వస్తారు, కొన్ని జరుగుతాయి, కట్ అయిపోతాయి. ఇలాంటప్పుడే ఎవరితో గొడవ పడ్డప్పుడు ఈ డిస్టెన్సెస్ వస్తాయి, సైలెన్స్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి ఒక్కడి జీవితంలో మన లైఫ్లో మనము కొందరి లైఫ్లో మనం విలన్స్, కొందరి లైఫ్లో మనం హీరోస్, కొందరి లైఫ్లో మనం జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కొందరి లైఫ్లో మనం కమెడియన్స్. అలాగే వాళ్ళ లైఫ్లో కూడా మనం విలన్ అవ్వచ్చు, కమెడియన్ అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, చిన్న పాసింగ్ క్లౌడ్ జస్ట్ పాసింగ్ క్లౌడ్ అయిపోవచ్చు. సో ఈ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకున్న రోజున అవతల వాడు
ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనేది తెలియకపోయినా మనం పెద్ద మనసు చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళి మాట్లాడతాం. ఆల్వేస్ నేను చెప్తాను కదా, ఇవి ఇగో ఇష్యూస్ వల్లే ఈ సెపరేషన్స్. రియల్గా ఇగోని పక్కన పెడితే అసలు ఎవ్వరు సెపరేట్ అవ్వరు. అందరూ ఏముందో మాట్లాడుకుంటాం, సో వాట్, నేను రేపు వెళ్ళి మాట్లాడుతానే ఉంటుంది. వాడెందుకు తగ్గడు, నేనే ఎందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గి ఉండి మాట్లాడాలండి, వాడికి ఆ మాత్రం తెలీదా అనే దాంట్లో ఉంటారు చాలా మంది. తప్పు నాదైతే వెళ్ళి మాట్లాడతాను, వాడిది కదా తప్పు. వాడిది తప్పు కదా, ఈసారి వాడు రావాలని. ఇదంతా కూడా లెక్కలు వేసుకుని 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 ఒక స్టేజ్లో అందరితోనూ సెపరేషన్ ఏర్పరచుకుంటారు. నాకు ఇది చాలా మందిని చూసి చూసి ఉన్నాను కదా, ఒక టైప్ ఆఫ్ సోర్నెస్ వాళ్ళ లోపల ఆ పుండులాగా మారిపోవడానికి గల కారణము దే థింక్ వాళ్ళకి తెలిసి చేస్తున్నారు అని. నిజంగా చెప్తున్నాను, ఎవ్వడికి తెలియదు. ఎందుకంటున్నా అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అనుకునే బిహేవ్ చేస్తారు. వాళ్ళ సైడ్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అందుకే ఏ గొడవలు జరుగుతున్నా, ఏ ఫైట్స్ అవుతున్నా, ఎలాంటి మనస్పర్ధలు వచ్చి సెపరేట్ అవుతున్నా ఇద్దరికి కూడా తెలుసు అనుకుని చేస్తున్నారు, తెలియట్లేదు. ఆ కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయి అనేది వాళ్ళు ఎందుకు చేయట్లే అంటే వీళ్ళు ఎందుకు చేయట్లే. ఇంటెన్షనల్లీ కొంతమంది బ్యాడ్ ఉంటారు, బై వర్చ్యూ వాళ్ళు బ్యాడ్ ఉంటారు. అలాగే మనలో కూడా చాలా బై వర్చ్యూ బ్యాడ్ ఉంటుంది. మన అందరి లైఫ్ లో హీరోనే అని అనుకోవడానికి లేదు. వాళ్ళ లైఫ్ లో మనం విలన్ అయి ఉండొచ్చు. సో ఎట్ అవుట్ సెట్ లో ఒకవేళ వాడికి నేను నచ్చట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నేను ప్రెజరైజ్ చేయను, ఫస్ట్ థింగ్. సెకండ్, ఒకవేళ మాట్లాడాలంటే నేనే ముందడుగు వేస్తాను. అది నో మ్యాటర్ వాట్, అది నిజంగా వాడు ఇంత చీప్ ఫెలో, నేను వీళ్ళని వదిలేసినా అంటే నేనే ముందడుగు వేస్తాను, నా సైడ్ నుంచి క్లియర్ అప్ చేసుకోవడానికి ఇష్యూ. థర్డ్, అంటే అలా వెళ్తే చులకన అవ్వరంటారు. ఎగ్జాక్ట్లీ అదండి. ఒకవేళ చులకన చేసి వాళ్ళు రావట్లేదు, వాళ్ళు మనం ఎంత చెప్పినా వినట్లేదు, ఐఎమ్ హ్యాపీ టు లీవ్ దెమ్ సో దట్ దే ఆర్ హ్యాపీ. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటే హాయిగా తప్పుకుంటాను. ఎందుకంటే ఈ బంధం ఈ రోజు కాబట్టి ఒక 10 ఏళ్ల కన్నా తెగుతుంది కదా. సో ఐ విల్ లెట్ దెమ్ గో. ఆ నా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ మెమరీస్ని ఈ మాట ద్వారా గొడవ పెంచి సోరుగా మార్చుకోను. ఒక అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఒక అమ్మాయితో చాలా మంచి ఫ్రెండ్షిప్ చేశాడు. తర్వాత సమ్ రీజన్స్ ఆమె సెపరేట్ అయింది. ఇతను ఇంకా దానికి తెలిసి రావాలని చెప్పి రోజు కాల్స్ చేసి, నైట్ మిడ్ మిస్డ్ కాల్స్ ఇచ్చి, కావాలని టార్చర్ అది పుండుగా మార్చుకుని ఒక బ్యూటిఫుల్ మెమరీ. ఫ్యూ డేస్ మేము వీ హ్యాడ్ వెరీ గుడ్, మంచి టైమ్, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు సెపరేట్ అవ్వాలి అనుకుంటే ఆ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నిటినీ పుండులాగా ఎందుకు మార్చుకోవాలి? ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకొక ఆస్పెక్ట్, అదే గుర్తు చేసుకుని 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 మేము ఎంత బాగుండేవాళ్ళం, ఎలా వదిలాడు, ఎంత బాగుండేవాళ్ళం, ఎలా వదిలేశారు వీళ్ళు, వాడు నేను ఎంత ఫ్రెండ్షిప్గా చూశాను, వాడు నన్ను ఎందుకు ఇట్లా చీట్ చేశాడు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. రిపీట్ సైకిల్లో నేను అందే అంటాను, వాట్ ఎవర్ యూ హ్యాడ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి, ఆ మెమరీస్ని అట్లా కాపాడుకోండి, చెరిష్ చేసుకోండి. దట్ విల్ బి మీకు ఒక ఆల్బంలో ఫొటోస్ అన్ని పెట్టుకుని చూసుకున్నప్పుడు ఒక నాస్టాలజిక్ మూమెంట్లోకి వెళ్తాం కదా, అలా ఎప్పుడైనా అనిపిస్తుంది. అండ్ దోస్ ఆర్ బ్యూటిఫుల్ మెమరీస్. వాటిని చాలామంది ఆ మెమరీయే కంటిన్యూ కావాలని ఇప్పుడు పిచ్చి పిచ్చిగా చేసి దాన్ని పుండుగా మార్చుకుంటారు. దెన్ దట్ రిలేషన్ టర్న్స్ ఇంటూ ఎ బ్యాడ్ థింగ్. సో ఫస్ట్ ప్రయత్నం చేశాం, వాళ్ళు స్టిల్ రిజెక్ట్ చేస్తున్నారు. మెల్లిగా విల్ కీప్ దట్. ఆ పర్సన్కి కూడా ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఆ పర్సనాలిటీకి తగ్గ బిహేవియర్ వాళ్ళు చేస్తున్నారు. దానికి నేను బలవంత పెట్టి ఇలా మారాలని అనుకోవట్లేదు అనే దాంట్లోకి వెళ్ళాలి. స్టిల్ ఫర్దర్ ఒకవేళ అలా కూడా కుదరట్లేదు, మా వల్ల మాటలు అవ్వట్లేదు అంటే ఏదో మధ్యవర్తిత్వంతోనో లేకపోతే ఇంకోళ్ళు ఎవరితోనో కాకుండా ఐ విల్ రైట్ సంథింగ్, లెటర్ లాగా, మెయిల్ లాగా రాసి, ఇగో దిస్ ఇస్ మై ఫీలింగ్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ప్లీజ్ హెల్ప్. నేను ఎప్పుడు అంటుంటాను, వర్డ్స్, లెటర్స్ విల్ మ్యాటర్ ఎ లాట్. రాయండి ప్లీజ్. ఈ రోజుకి కూడా రాసి పంపినది చాలా మ్యాటర్ అవుతుంది, ప్లీజ్ రాయండి. ఓకే. అండ్ ఒకవేళ అది చేసుకోలేని పక్షంలో హ్యాపీగా బీ రెడీ టు లీవ్ ఇట్. ఎప్పుడైతే ఈ బంధాలు తెగుతూ ఉన్నాయో, ఇది మాట బాగా గట్టిగా అందరూ అర్థం చేసుకోవాలి, ఈ బంధాలు తెగుతున్నాయి అంటే ఆ బంధం గట్టిపడుతుంది అని అర్థం. పైకి వెళ్ళడానికి సో భగవంతుడితో బంధం ఏర్పరచుకునే ప్రయత్నం ఎక్కువ చేయండి, ఎందుకంటే అది స్థిరము, ఎప్పుడు ఉంటుంది, పర్మనెంట్. ఇవన్నీ టెంపరీ, ఏదో ఒక రోజు పెడతారు.
నేను ఈ మాట అనగానే చెప్పడం ఈజీ, అంత ఈజీ కాదు, వదలడం ఈజీ కాదు అంటారు. వదిలేది ఇక్కడే, పట్టుకున్నది ఇక్కడే. ఇదంతా కూడా నీదే. నువ్వు ఎంత ఈజీగా వదలగలిగితే అంత బ్యూటిఫుల్గా లైఫ్ మారుతుంది. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయినా సరే ఏదో రోజు ఈ బంధం వెళ్ళిపోతుంది అనే దాంతోనే ఉండండి. సో భగవంతుడి సృష్టిలో అన్నీ వెళ్ళిపోతాయి, మనము కూడా వీ హ్యావ్ టు డిపార్ట్ సమ్డే, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిందే. కాబట్టి ఈ చిన్న చిన్న వాటితో గొడవలు ఎందుకు ఎక్కువ పడమంటే విత్ దట్ అవేర్నెస్ ఏ క్షణంలో ఏం జరుగుతుందో, కాబట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఆనందంగా ఉందాం. వీ విల్ క్రియేట్ మోర్ బ్యూటిఫుల్ మెమరీస్ అని. కొంతమందికి మనకి సెట్ కాదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మనం విలన్ అయిపోయాం. కొంతమందికి మనకి సెట్ అవుతుంది, ఎందుకు సెట్ అయిందో తెలియదు తెలుసా. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవగానే కరెక్ట్గా నలుగురు ఎందుకు తయారవుతారో తెలియదు, దే జస్ట్ మేక్ బాండ్స్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్ కాస్మిక్ ప్లాన్లో మనం పార్ట్ మాత్రమే. వాళ్ళు ఉంటారులే, వాడికి తెలిసి వస్తుందిలే, వాడి తెలిసి వచ్చేదాకా నాతో మాట్లాడతాడులే అని వెయిట్ చేయడం మన ఈగోకి క్లియర్గా అద్దం పట్టినట్టు. అందుకని వాడున్నా సరే నేను నా సైడ్ నుంచి ఐ విల్ మేక్ ఎన్ ఎఫర్ట్ అని అనుకోవడం పెద్ద మనసు. నిజంగా అంత పెద్ద మనసు చేసుకోండి. ఎంత కష్టమున్నా సరే, ఎంత పెద్ద ట్రబుల్ ఉన్నా సరే, వాళ్ళు ఎంత మనని చీట్ చేసినా సరే హ్యాపీగా వెళ్ళి మాట్లాడగలగడం. ఆర్ వాళ్ళు నిజంగా మనని అసలు చాలా బ్యాడ్గా ట్రీట్ చేసినా కూడా ఆ సీన్ అయిపోయాక మీరు హ్యాపీగా ఉండండి, ఐమ్ ఓకే అని చెప్పగలగడం గుండె ధైర్యం కావాలి. నిజంగా ఇట్ నీడ్ స్టామినా దట్ నో మ్యాటర్ వాట్ యు డూ. నాకు అప్పుడు బాధ అనిపించినా పక్కన పెట్టేశాను నేను. నౌ ఐ వాంట్ టు టెల్ యూ దట్ మీరు కూడా ఒక లైఫ్, ప్లీజ్ బీ హ్యాపీ అని చెప్పడానికి నిజంగా గుండె ధైర్యం కావాలి. అండ్ అది నాట్ ఈజీ. నేను చెప్తున్నాను కదా, శ్రీరామచంద్రుడు అంతటి సైతం రావణాసుని చంపాక తపస్సు చేశాడు మళ్ళీ పోయి. అంతటి నిజంగా కూడా ప్రతిదీ జీవము, ప్రతిదీ ఒక లైఫ్ అనేది తెలుసుకుంటే మనం కూడా అంత ఓపిక వస్తుంది. దట్ నో మ్యాటర్ వాట్ మనము జాగ్రత్తగా ప్రతి వ్యక్తితోనూ గడపాలి అనేది తెలుస్తుంది. ఎప్పుడో తెగిపోయింది నా దగ్గరకు వస్తారండి, 12 years 13 years 18 years సొంత కూతురుతో మాట్లాడిన తండ్రులను చూసాను నేను. 18-20 years ఏదో ఇంటర్ కాస్ట్ చేసుకుందని 18 years మాట్లాడుకోవడం పేరెంట్స్ చూసాను. అరే ఒక ఇయర్ గొడవ పడ్డావు, కోపపడ్డావు, సరే ఆమె లైఫ్ పాడైపోతుందేమో అనుకున్నావు, పాడుగాలే బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు మాట్లాడాలి ఏం కాదు. వాట్ నీ కూతుర్ని, నీ రక్త సంబంధాన్ని, నీ అనుకునేవాడని కూడా వదులుకోకూడదు. ఇలా గనక మనం చేసుకోగలిగితే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఇలాంటి దూరాలను పెంచుకుంటూ పోతే ఆ గ్యాప్స్లో యూ విల్ ఫీల్ సో మచ్ ఆఫ్ నాన్ సెన్స్. ఎవరితో అయినా మాట్లాడట్లేదు అంటే ఆ గ్యాప్ అలా ఊరికే ఉండదు, ఆ గ్యాప్లో చాలా నాన్ సెన్స్ తయారవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవైంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, ప్లేట్ అట్లా ఇసిరేస్తారు, నైట్ వచ్చాక కూడా ఆ బెడ్ ఇటు తిరిగి పడుకుంటుంది, ఇటు తిరిగి పడుకుంటుంది. 1 week కోపం, మళ్ళీ 1 week ఒక 7 days 8 days అయ్యాక మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నించగానే అంత తిప్పుకోతే నీకెంత ఉంటే నాకెంత ఉండాలి అని ఇంకా 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 అది లిటరల్లీ 6 months. ఆ గ్యాప్ ఎన్ని ఫిల్ అవుతాయి తెలుసా? కొత్త ఫ్రెండ్షిప్లు వస్తాయి, వీళ్ళు ఇంకా దూరం జరుగుతారు. తర్వాత రిలేషన్షిప్లో ఆ మాటలు, ఇంత ఈగో చూసావా, ఇంత ఈగో చూసావా, వాళ్ళు తగ్గకపోతే నేనెందుకు తగ్గాలి అనే గ్యాప్ పెరుగుతూ పోతుంది. ఈ గ్యాప్ పెరిగి పెరిగి అల్టిమేట్లీ వాళ్ళు గుర్తు పెట్టుకునేది సో మెనీ గుడ్ మెమరీస్ కాదు, ఒక్క బ్యాడ్ మెమరీ అండ్ ద ఈగో. నీకేం తక్కువ, నీకేం తక్కువ, నీకేం తక్కువ అని. అండ్ వాళ్ళ లైఫ్లో కొత్త పర్సన్స్ వస్తారు, బికాజ్ ఈ పెయిన్తో ఉన్నారు కాబట్టి ఆ కొత్త పర్సన్ బ్యూటిఫుల్గా, చాలా మంచిగా, అతి ప్రేమగా కనిపిస్తారు. అండ్ దెన్ దే స్టార్ట్ కంపారిజన్. వీళ్ళు ఇంత బాగున్నారు, నేనేం తప్పు చేశానని ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అని. ఆ గ్యాప్ పెరుగుతా పోతుంది అండ్ ఇట్ విల్ ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ ఎ ట్రామా. ఆల్వేస్ అలా నీ బాధలో వచ్చిన వాళ్ళు నీ బాధని వాడుకోవడానికే వస్తారు. ఈ ముక్క అర్థము కాదు తెలుసా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ మాట. నువ్వు ఎప్పుడైతే బాధలో ఉన్నప్పుడు ఎవడైనా నిన్ను ఓదారుస్తున్నాడో వాడు నీ బాధని వాడుకుంటున్నాడు టు కమ్ క్లోజర్. ఓకే, అది మన అమ్మ నాన్న ఎవరైనా ఉండి నువ్వు మళ్ళీ వాపస్ వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు వేరు. నీకెందుకు, నేనున్నాను కదా
అని బయటకు గుంజే వాళ్ళు వేరు. ఓకే. దాన్ని గుర్తించాలి. లేకపోతే యువర్ ఓన్ పెయిన్ వాళ్ళు ఒక లైట్ లాగా కనిపిస్తారు. వాళ్ళు వెంటనే నీ పెయిన్ని అర్థం చేసుకుని నీ పెయిన్ని వాళ్ళు వాడుకోవడం మొదలు పెడతారు. నీ పెయినే వాళ్ళ కొవ్వొత్తుగా మారి వాళ్ళు వెలుగు చూపిస్తున్నారు అనుకుంటారు, కానీ కాలుతున్నది నువ్వే. ఇది నిజం నిజం నిజం, ఎన్ని చెప్పినా నిజం ఇది. బట్ మధ్యలో ఎవరో వస్తారండి, రిలేషన్షిప్లో గొడవలు అవుతున్నప్పుడు మధ్యలో వస్తాడు. వాళ్ళు చాలా మంచిగా చాలా గొప్పగా కనిపిస్తారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. వెరీ వెరీ డేంజర్. అందుకే గ్యాప్ పెరిగితే గ్యాపే అనుకుంటాం మనం. గ్యాప్లో ఎన్నో ఫిల్అప్ అవుతాయి. ఆ ఫిల్అప్లో ఇగో ఫిల్అప్ అవుతుంది, కోపం ఫిల్అప్ అవుతుంది, ఆ ఇతరుల మీద కంపారిజన్ ఫిల్అప్ అవుతుంది, అండ్ సో మెనీ అదర్ థింగ్స్ ఫిల్అప్ అయిపోతాయి. సో డోంట్ ఏ గ్యాప్ని పెంచుకోవద్దు. అండ్ ఇది మనస్ఫూర్తిగా చేయగలిగితే, నేను చెప్పే టెక్నిక్ ట్రై చేసి చూడండి. మనస్ఫూర్తిగా ఓపెన్ హార్ట్తో కూర్చుని 2 చేతులు పట్టుకుని, ఇఫ్ యూ కెన్ టాక్ టు దమ్ లుకింగ్ ఇన్ టు ద ఐస్, దట్ ప్లీజ్ వదిలేసారా, నేను ఉన్నా, ఐఎమ్ విత్ యూ అనేది కనుక చేయగలిగితే పీపుల్ విల్ చేంజ్. ఇక్కడ 2 ఫోర్సెస్ మేజర్గా, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చెప్తున్నా, that a masculine force will be searching for a feminine energy. A feminine force search for the masculine energy. ఒక అమ్మాయి చాలా రూడ్గా మాట్లాడుతుంది, నాకు ప్రేమేనండి ఆయన అంటే అని అంటుంది, కానీ రూడ్గా మాట్లాడుతుంది. దట్ పర్సన్ ఈజ్ సీయింగ్ ఎ మాస్కులైన్ ఫోర్స్ ఇన్ దిస్. మాస్కులైన్ రిపల్షన్ అవుతుంది. సో ఎప్పుడైనా గొడవలు అవుతున్నాయంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ మాస్కులైన్ స్ట్రెంగ్త్, వేరే అతను పట్టుకుని నీకు ఎందుకురా నేనున్నా కదా అనే ఒక ధైర్యం చూస్తుంది. వాడు నువ్వు నాకు అవసరమే లేదు, నేను కేరే చేయను, నువ్వెంత నాకు అనే దాంట్లో ఉంటే ఎ మాస్కులైన్ పవర్ ఈజ్ రిజెక్టింగ్ ఎ ఫెమినైన్ ఎనర్జీ, విల్ ఆల్వేస్ ఎండ్ అప్ ఇన్ ఫైట్. ఈ 2 స్ట్రెంగ్త్ అర్థం చేసుకోకపోతే రిలేషన్షిప్స్ పాడవుతాయి. అది ఒకవేళ ఫ్రెండ్స్లో ఉంటే, నేను చెప్తున్నాను, ఫ్రెండ్షిప్ బాండ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఈగో లేకపోతే. ఈగో మధ్యలోకి వచ్చాక ఫ్రెండ్షిప్ అనేది అబద్ధం. ఈగో లేని చోటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ అనేవాడు బయట ఎక్కడ నుంచో వచ్చి ఎందుకు వచ్చాడంటే వాడి దగ్గర మనం ఓపెన్. నేను హాస్టల్లో ఉన్నప్పుడు, మేము హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో తెలుసా, అసలు వాళ్ళకి బట్టలతో, తిండితో, ప్లేట్తో ఏం సంబంధం ఉండదు. మనం చేతిలో కలిపి వాడి నోట్లో పెడతాం, మన నోట్లో తింటాం. ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్టోరీ. ఎందుకు ఫ్రెండ్ అంటే ఆ బౌండరీ లేదు, ఇంకా నేను వేరే నువ్వు వేరే అని ఈగో లేదు. ఎప్పుడు రిలేషన్షిప్స్ అలాగే ఉండాలి. ఎప్పుడైతే ఆ బౌండరీ తుడిచేస్తామో దట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. బౌండరీ ఉన్నన్ని రోజులు అది ఒక టైప్ ఆఫ్ డిస్టార్షన్కి ఇవ్వదు. ఈ బౌండరీ తుడపడం ఒకళ్ళు తుడుపుతారు, ఇంకోళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, చూసారా, అది డేంజరస్. ఇద్దరి సైడ్ నుంచి ఉండాలి. సో హోప్ఫుల్లీ నేను అన్ని కవర్ చేశానని టు యాడ్ ఆన్ విత్ దట్, నేను ఫస్ట్ అడిగిన పాయింట్, ఆ సడన్ గుడ్ బాయ్స్ ని మనం తీసుకోగలమా? సడన్ అది మనము ఒక సెపరేట్ గా మనం అర్థం చేసుకోవాలి. దట్ సడన్ గుడ్ బాయ్స్ ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఈ లైఫ్ లోకి వచ్చాక ఎవ్రీథింగ్ విల్ అండర్గో ఎ సెన్సెన్స్ అండ్ డ్రాప్. ఒకసారి ఆకు అట్లా అయిపోయి రాలిపోతుంది, చెట్టుకు రెడీగా ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్, ఇట్స్ యూనివర్సల్ ప్రిన్సిపల్. అది మనం ఎవరినో సడన్ గుడ్ బై అవుతుంది, యూ షుడ్ లెట్ ఇట్ గో. నిన్న ఒక అమ్మాయిని చూసాను నేను. ఆ అమ్మాయి, మా నాన్నతో నాకు ఆ వారం రోజులు గొడవ ఉండింది, నేను ఎట్టు తిరిగి మా నాన్నతో మాట్లాడలేదు. 8వ రోజు మా నాన్న లేరు, ఇంకా నా జీవితం మొత్తం నేను అది రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటాను, ఏడుస్తూనే ఉంది. అబ్సల్యూట్లీ, అది ఎంత బాధాకరమైన విషయం. కానీ అట్ ద సేమ్ టైం అర్థం చేసుకోవాలి, పోనీ అంతా బాగుండి ఆ 7 days అంత మంచిగా ఉండి పార్టీలు చేసుకుంటే పోవచ్చా? దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. దట్ మనమే ఒక స్టోరీ అల్లుకుని ఆ 7 days గొడవ పడ్డాను కాబట్టి రిగ్రెట్. పోనీ 7 days చాలా గొప్పగా ఉంటే బాధపడరా? అవన్నీ మన మైండ్ మనకే చేస్తున్న మసాలా, బయటకు వచ్చేయాలి. దట్ ఎవ్రీ వన్ విల్ గో త్రూ. సమ్ డేస్ మనకు అలాంటి మూడ్లో ఉంటాం. ఆ అమ్మాయికి చెప్తున్నా, నేను ఈ వీడియో తరఫుగా అమ్మాయికి చెప్తున్నా, దట్ తల్లి, లైఫ్లో థింగ్స్ హ్యాపెన్. కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండవు. మనం ఎమోషనల్లీ కొన్ని అంటాం, కొన్ని జరుగుతాయి. వెళ్ళిపోయినప్పుడు హ్యాపీగా ఎవ్వరూ పైకి వెళ్ళి నీ మీద గ్రడ్జ్ పెట్టుకుని కూర్చోరు. ఈవెన్ హిమ్, ఒకవేళ మీ ఫాదర్తో నీ గొడవ అంటే ఆయన కూడా పైన నుంచుని అరే నువ్వు ఏడవకు తల్లి అనే చెప్తుంటాడు.
ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకోలేకపోతే గొడవలు పడ్డా కాబట్టి రిగ్రెట్ అవ్వాలి, లేకపోతే ఆనందంగా ఉన్న రోజు పోయినా ఓకే అనేది ఉండకండి. ఓకే, ఇది వెరీ వెరీ ఎసెన్షియల్. నేను ఎందుకు అలాంటి రాంగ్గా చెప్తున్నానంటే మైండ్కి ఎక్కదు, లేకపోతే స్ట్రాంగ్ డోస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరికి అలా ఆనందంగా ఉండదు కదా, పోనీ ఆనందంగా ఉన్నప్పుడు పోవడానికి. మై పాయింట్ ఇస్, పోయిన దానికి దీనికి లింక్ పెట్టకండి. యూ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్. ఆ మెమరీస్ని చెరిష్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ మీ ఫాదర్ పైకి వెళ్ళిన తర్వాత కూడా హీల్ బి అబ్జర్వింగ్ యూ అండ్ యూ షుడ్ బి ఆల్వేస్ హ్యాపీ. ఇదే మీరు ఆయనకి ఇవ్వగలిగిన గ్రేటెస్ట్ గిఫ్ట్. బాధపడి ఏడ్చి అందరు వెళ్ళిపోతామా, వి ఆల్ విల్ గో. సో డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.